మొదటిగా ప్రభువు నామమున మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మాటలను ఆలోచించబోతున్నాగా మొదటిగా ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ దివ్యమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన నామమునకు వందనాలు. దేవా, నీ వాక్యమును నీ పిల్లలతో పంచుకుని పోతున్నాగా నీ ఆత్మ సహాయమును చెబుచున్న నాకు ప్రసాదించమని, అలాగే నైనా వినిచున్నటువంటి నీ పిల్లలకు మంచి వివేకమును దయచేసి మంచి జ్ఞానమును ప్రసాదించి, ఏం వినిచున్నారో జ్ఞానం కలిగి ఆ విషయాలను ఆలోచించగలిగే మంచి మనసును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను ప్రభు. ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధుడు, సర్వలోక అధిపతి, సర్వాధికారి అయిన తండ్రి యొక్క మాటలను ధ్యానించటానికి మరి ఒక సమయాన్ని మనకిచ్చినందుకు, కుమారుడైన క్రీస్తు వారి పేరిట తండ్రి అయిన దేవునికి యుగయుగములు మన ద్వారా మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, సమాజంలో మనం చూడగలిగితే మనకు చిన్నప్పటి నుంచి మన కళ్ళ ముందు మనం చూస్తూ పెరిగినటువంటి వాళ్ళు ఏ విధంగా మరణమవుతున్నారో మనకు తెలుసు. ఈరోజు నేను అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మీ అందరితో పంచుకోవాలని, దేవుని యొక్క మాటలను మీ అందరితో షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఈరోజు నేను ఎంచుకున్నటువంటి పాఠం మరణముతో మనిషి. అంశము మరి ఒకసారి, మరణంతో మనిషి. ప్రియులారా, మనము సమాజంలో ఎందరినో చూస్తూ ఉన్నాం. ఎందరో మన కళ్ళ ముందే చనిపోతూ ఉన్నారు. చనిపోయిన వాడు మళ్ళీ తిరిగి వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. చిన్నప్పటి నుంచి మనతో ఉన్నటువంటి ఆత్మీయులు కానివ్వండి, మన కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులు కానివ్వండి, సహోదరులు కానివ్వండి, లేక ఇంకా అనేకమైనటువంటి ఈ యొక్క సంబంధాలకు సంబంధించిన మనుషులు కానివ్వండి, మనము చూస్తూ ఉండగానే మరణిస్తూ, చనిపోతూ, కానరానటువంటి లోకానికి వెళ్ళిపోతున్నారు. అయితే ఈ మరణం మొదటిగా మనిషికి ఏ విధంగా వచ్చింది? ప్రియులారా, ఈ విషయాన్ని మనము సమాజంలో ఎవరికైనా చెప్పగలిగితే, ఎవరినైనా ఈ విషయం బట్టి ప్రశ్నిస్తే వాళ్ళ నుంచి వచ్చే సమాధానం ఏంటో తెలుసా? పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు నాయనా అంటారు. అంతేనా? ఇంకా ఏమి ఆ మరణం గురించి ఇంకేం విషయాలు లేవా అంటే, ఒక ఆయన ఇంకొక ఆయన అడుగుతూ వేరేటువంటి గ్రంథాలలో, నేను మునుపు చదివినటువంటి గ్రంథంలో ఆయన అడుగుతాడు, స్వామి, ఈ మరణము వలన మనిషి అందరూ పట్టబడిపోతున్నారు. ఈ మరణము ఏ విధంగా వాళ్ళకు వచ్చింది? ఈ మరణాన్ని గురించినటువంటి రహస్యం ఏంటి అని అడిగితే, ఆయన అంటూ, ఈ మరణ విషయము ఎవ్వరికి చెప్పేది కాదు, అది దేవతలకైనా సరే, ఇది ఒక రహస్యము అని అన్నారు. అన్న విషయాన్ని నేను చదివాను. ప్రియులారా, మనము అమితంగా ప్రేమించినటువంటి దేహం ఒక్కసారి అద్దం ముందు చూసుకుంటే మన దేహాన్ని చూసి మనమే మురిసిపోతాం. అయ్యో, నేను ఇంత అందంగా ఉన్నానేంటి? ఈ విధమైనటువంటి శరీరము నాకు ఎలా వచ్చింది? క్షమించండి, ఎలా వచ్చింది అనే ప్రశ్న రాదు, కానీ ఈ విధమైనటువంటి శరీరము నాకు మా
తల్లిదండ్రులు ఇచ్చినందుకు మా తల్లిదండ్రులకి ముందుగా కృతజ్ఞతలై ఉంటాము అంటూ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటలు మనం వింటూ ఉన్నాం. అలాగే ఇక్కడ నాకు ఉన్నటువంటి స్నేహితులు ఒక ఆయన అంటూ అద్దం ముందు నిలబడుకున్నాడు, దూకుంటూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అబ్బా ఎంత అందంగా పుట్టేవరా అనేసి. ఆయన గురించి ఆయన పొగుడుకుంటూ అన్నటువంటి సందర్భాలు, అది మనం విన్నాము కాబట్టి ఎదుటివాడు అన్నాడు అని మనం చెబుతున్నాం. కానీ మనమే ఎన్నోసార్లు ఆ విధంగా అద్దం ముందు నిలబడుకున్నప్పుడు మనమే అనుకున్నాం. ప్రియులారా, ఇంత అందమైన శరీరము లేదా ఇంత విలువ కలిగినటువంటి శరీరము మట్టికి వెళ్ళిపోతూ ఉంది. పుట్టిన ప్రతి మనిషి పెరుగుతూ బాలుడుగా, యవ్వనుడుగా, వృద్ధుడుగా తర్వాత మట్టికి చేరిపోతూ ఉన్నాడు. ఈ మరణం ఎలా వచ్చింది? మొదటిగా ఈ మరణం గురించినటువంటి విషయము మనము ఎక్కడ ఏ విధంగా చూడగలుగుతాం అంటే, నేను ప్రకటిస్తున్న బైబిల్ తప్ప ఇంకా ఎక్కడే కానీ ఈ మరణం గురించి ప్రస్తావన లేదు. ఆల్రెడీ నేను చదివి చెబుతున్నటువంటి విషయాలే. నాకు తెలిసిన వాళ్ళు చాలామందికి ఈ విషయాలు చెప్పాను, కానీ వాళ్ళు నమ్మట్లేదు. నా స్నేహితులకు చెప్పాను, ఇది దేవుని యొక్క రహస్యాలు ఈ విధంగా ఉన్నాయి, దేవుని సృష్టి ఈ విధంగా ఉంది అంటే వాళ్ళు నమ్మట్లేదు. మేమే తెలుసుకొని మేమే గ్రహించి మేము విశ్వసిస్తాము అని వాళ్ళు అంటున్నారు. అది మంచిదే. ఎప్పుడు ఒక వ్యక్తి అంటున్నాడు, నేను చనిపోయే లోపు ఏదో ఒక విశ్వాసాన్ని తీసుకొని చనిపోతాను అంటున్నాడు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో ఒక విశ్వాసంలో కొనసాగాలి అని అంటున్నాడు. ప్రియులారా, నీ దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోమని యేసు ప్రభు వారు చెప్పినటువంటి విషయాలు నా స్నేహితులకు చెప్పినా కూడా వాళ్ళు నమ్మట్లేదండి. ఒక్కసారిగా దేవుడు పెట్టినటువంటి ఈ శరీరంలో దీపం అనేటువంటి ఆత్మ వెళ్ళిపోతే మళ్ళీ నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు అనుకున్న పని ఏమీ సాధించలేవు. ఒకవేళ నీ యొక్క చెడ్డ క్రియలను బట్టి నువ్వు పాతాళానికి వెళ్ళిపోతే నువ్వు అక్కడ నశించటమే తప్ప నువ్వు ఇంకా ఏమీ చేయలేవు. అయితే ఈ మరణము ఏ విధంగా మనందరికీ సంప్రాప్తమయ్యింది, ఏ విధంగా ఈ యొక్క దేహానికి మరణం వచ్చింది అనేది నేను ప్రకటిస్తున్న బైబిల్లో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా దేవునికి పిల్లలు కావాలని ఆశ కలిగింది. దేవునికి పిల్లలు కావాలి, నాకు కుమారులు కావాలి అని దేవాది దేవునికి కోరిక కలిగినప్పుడు ఆయన అంటున్న మాట మనము ఒక్కసారి మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్లో మీరు చూడగలిగితే, లేని వాళ్ళు ఈ యొక్క మాటలు వింటూ ఆలోచించగలిగితే దేవుని యొక్క మాటలు మీ హృదయంలో నేరుగా చేరగలుగుతాయి. ప్రియులారా, ఒకటి మాత్రం వాస్తవం, వాన వచ్చినప్పుడు నీకు చినుకు కావాలి, ఆ వాన నీరు కావాలి అంటే నీ గిన్నెను ఇలా పెడితే అందులో నీళ్లు పడతాయే తప్ప నీ గిన్నె ఇలా పెడితే నీళ్లు దాని మీద పడవు. అంటే నీ హృదయాన్ని తెరిచి దేవుని వాక్యం వింటే నీ యొక్క జీవితానికి కావలసిన మాటలు దేవుడు అందించగలడు. నీ యొక్క హృదయాన్ని అంతటిని బంధించేసి కేవలం చెవులకు మాత్రమే పరిమితం అయితే దేవుని యొక్క విద్యను నువ్వు నేర్చుకోలేవు, దేవుని యొక్క జ్ఞానమును నువ్వు స్వతంత్రించుకోలేవు, ఆయన ఉన్న లోకానికి నువ్వు చేరలేవు. ఇది మొదటగా గ్రహించండి. తర్వాత దేవుని వాక్యను ఇప్పుడు చెబుతుండగా చాలా చక్కగా మీరు వినాలని ఆశిస్తూ ఉన్నాను. మొదటిగా ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం. ఆదికాండం మొదటి అధ్యాయం
26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అనగా అప్పటికే యేసుప్రభు వారు ఉన్నారు, అప్పటికే పరిశుద్ధాత్ముడు ఉన్నారు. వాళ్ళతో సంభాషిస్తూ దేవుడు మన పోలిక చొప్పున నరులను చేద్దాము అంటే, నాకు కుమారులు కావాలి, నాకు పిల్లలు కావాలి. ఇది దేవుని యొక్క కోరిక. ఏమండి, పిల్లలు కావాలంటే సమాజం ఎలా చెప్పిందంటే అండి, వాళ్ళ యొక్క గ్రంథాలలో దేవునికి భార్య ఉన్నదా, ఆయనకి పిల్లలు కావాలని మీరు చెప్తున్నారు అనేటువంటి విషయం అండి. అంటే మట్టి మెదడులో పుట్టినటువంటి జ్ఞానాన్ని దేవుడికి ఆపోదించారు. ఆయన ఆత్మలో నుంచి విభాగించటం కూడా ఆయన గర్భం నుండి రావటమే అనే విషయాన్ని మర్చిపోయారు. కానీ మనము విఘ్నులై ఆ మాట వినాలని, ఆ మాటలను అలా అర్థం చేసుకోవాలని మనము మొదటిగా మీకు చెబుతూ ఉన్నాను. ప్రియులారా, పిల్లలు కావాలి అంటే స్త్రీ లేకుండా ఆయన పిల్లలు పుట్టించగలడు కదా. ఆయనకి భార్య ఉంటేనా అంటే ఈ సమాజము ఆయనకి ఆ విధంగా ఆపాదించింది. కానీ బైబిల్ చెబుతున్నటువంటి విధానం ఏంటంటే, ఆయన ఆత్మలో నుంచి విభాగించినారు. ఆయన ఆత్మలో నుంచి విభాగించుకొని మనందరికీ ఆత్మలు దయచేశాడు. మనమందరము ఆయన స్వరూపం. అదే ఆయన చెబుతూ, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించను. ఏమండి, దేవుడికి పిల్లలు కావాలని ఈ భూమి మీద అప్పటికే ఎన్నో జంతువులను, భూజంతువులను, మత్స్యములను, చేపలను, ఆకాశ పక్షులను, అన్నీ ఫలాలనిచ్చేటువంటి ఫలవృక్షాలని అన్నీ సృజించిన తర్వాత ఏదోని తోట వేసి, ఆ ఏదోని తోటలో మొట్టమొదటి పురుషుడైనటువంటి ఆదాము గారిని ఆయన ఆ ఏదోని తోటలో ఆయన ఏ విధంగా చేసుకున్నానని చెబుతున్నాడో మనం చూడగలిగితే, అదే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. అదే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చూసారా, దేవుడు తన చేతులతో తానే నరుణ్ణి చేసుకున్నారు. నేల మట్టితో ఆయనే జిగట మంటుతో నరుణ్ణి చేశాడు. ఆయన పేరు ఆదాము గారు. నిర్మాణానికి చాలా కష్టపడ్డాడని దేవుడు మనకు ఆ మాటల్లో అర్థమవుతుంది. ప్రియులారా, ఒక నిర్మాణం వెనుక ఒక మనిషి చాలా కష్టపడతాడు అనుకుంటే, ఒక ఇంటిని నిర్మించటానికి ఎంతగానో శ్రమిస్తాడు అని మనకు అర్థమైతే, ఏదైనా భవంతిని బాగా గొప్పగా చూపించడానికి నిర్మించాడు, ఆ నిర్మాణం వెనక కష్టము ఉన్నది అని మనము గ్రహించగలిగితే, దేవుడు కూడా మన శరీరం పట్ల ఆయన నిర్మాణము చేసి శ్రమించాడు. బాహ్యంగా మన దేహాన్ని చూసుకుంటే, వీడు నల్లవాడా తెల్లవాడా, వీడు పొడుగున్నాడా లేక పొట్టివాడా, ఇదే చూస్తారే తప్ప లోపల చూడాలి. ప్రియులారా, ఆయన కష్టం అప్పుడే అర్థమవుతుంది. ఆ యొక్క అవయవాల నిర్మాణం లోపల మనం చూడగలిగితే ఆయన యొక్క కష్టం మనకు అప్పుడు అర్థమవుతుంది. అందుకే నేల మంటితో ఆయనే నరుణ్ణి నిర్మించాడు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మనుషులు రాసినటువంటి శాస్త్రంలో ఏం చెప్పారంటే, మొట్టమొదటిగా నరుడు భూమి మీద లేడు, మనిషి కోతిగా వచ్చాడు, కోతి నుంచి వచ్చాడు. ప్రియులారా, మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో విధాలుగా ఎన్నో కార్యక్రమాలు మీరు చూసి ఉంటారు. సినిమాలైనా సరే, వార్తా పత్రికలైనా సరే, ఎక్కడైనా న్యూస్లో కానీ ఎక్కడైనా కోతి మనిషిగా కాలక్రమంలో మారింది అని ఎక్కడైనా విన్నారా? అప్పుడు కోతి అయినటువంటి మనిషి ఇప్పుడు ఎందుకు కారు?
ఇది మనం ఆలోచించాలి. కానీ బైబిల్ చెబుతుంది, ఇక్కడ మీకు వివరణ ఇచ్చి ముందుకెళ్తానండి. బైబిల్ చెబుతుంది మనమందరము ఒక్క మనిషి నుంచే వచ్చాము. అదే మొన్న ఆ యొక్క టీవీ 9లో చెప్పింది. మనమందరము ఆఫ్రికాలో ఒక తల్లి ఉంది. ఆ తల్లి యొక్క ఆ యొక్క DNA పరీక్షల్లో, ఆ యొక్క కణాల పరీక్షల్లో మనమందరం ఒకే తల్లి కుమారులము అని వాళ్ళు ఒప్పుకున్నారండి. కానీ మనము ఒప్పుకోక మునిపే ఎప్పుడో క్రీస్తు పూర్వమే దేవుడు చెప్పినటువంటి మాట, మీరందరూ ఒక నరుని నుంచి వచ్చారు, నరుణ్ణి నేను నిర్మించాను. ప్రియులారా, దేవుడు నేల మంటితో నరుణ్ణి నిర్మించి ఏదైనా తోటలో ఉంచినటువంటి కాలమండి. ఆ ఏదైనా తోటలో ఆయన నిర్మించినటువంటి ఆ నరుడు ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి పక్షులకు, అలాగే జంతువులకు, అలాగే మత్స్యములకు అన్నిటికీ పేర్లు పెట్టేటువంటి పనిలో ఉన్నాడు. ఎవరు? ఆదాము గారు. ఆ నరుడి పేరేంటండి? ఆదాము గారు. ఆదాము గారు ఏం చేస్తున్నారు మనం చూడగలిగితే, అదే 2వ అధ్యాయం 19వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడైన యెహోవా ప్రతి భూ జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. చూసారా? జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అంటే దేవుని పనిలో ఆదాము గారు ఉన్నారు. దేవుని పని ఆదాము గారు చేస్తూ ఉన్నారు. ప్రతి జంతువుకి పెట్టిన పేరు పెట్టకుండా మార్చి పేరు పెట్టడం అంటే ఎంత కష్టమండి. ఆ జ్ఞానము దేవుడే ఆయనకి అనుగ్రహించాడు. పేర్లు పెట్టేటువంటి జ్ఞానాన్ని మనిషికి దేవుడే అనుగ్రహించాడు. కాబట్టి దేవుని పనిలో ఉన్నటువంటి ఆదాము గారికి ఒక సాటి అయిన సహాయం ఉంటే బాగుంటుంది, ఆయనకి హెల్ప్గా ఉంటుంది, అలాగే నా పనిలో ఉండాలి అని ఆదాము గారు గాఢ నిద్రను ఆదాము గారికి కలిగించి దేవుడు ఏం చేశాడో మనం చూడగలిగితే 21వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చును. అంటే ఆదాము గారికి ఆమెను జత చేశాడు. ప్రియులారా, ఇలాగా కాలక్రమంలో వాళ్ళు చక్కగా దేవుని యొక్క సహవాసములో, దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క నీడలో ఉంటూ కొనసాగుతున్నటువంటి ఆ కాలంలో అపవాదికి ఈ యొక్క సహ్యత, దేవునితో ఉన్నటువంటి సహ్యతను నచ్చక అపవాది ఒక సాతానులోనికి ప్రవేశించి హవ్వమ్మతో కొన్ని సంవత్సరాలు అనుకోవచ్చు, లేదా కొన్ని దినాలు అనుకోవచ్చు, అప్పటికే హవ్వమ్మతో స్నేహం చేసి తర్వాత ఆ సర్పము హవ్వమ్మతో ఏముంటుంది అని మనము చూడాలి. అంటే మొదటగా దేవుడు చెప్పాడు, అది మర్చిపోయినాను, మొదటగా దేవుడు చెప్పాడు ఏంటంటే, మీ ఇద్దరు ఈ యొక్క ఏదైనా తోటలో ఏ ఫలాలైనా తినచ్చు, అయితే ఇదిగో జీవ వృక్ష ఫలాలు మాత్రము తినకూడదు, మీరు ఇది తినుదరున నిశ్చయముగా చచ్చిపోతారు అని దేవుడు ఆదాము గారితో హవ్వమ్మ గారితో చెప్పారు. వాళ్ళు ఆ యొక్క ఏదైనా తోటలో ఆ చెట్టు ఎక్కడ ఉంటుంది తెలియక ఒకవేళ తింటారేమో, గుర్తు ఎరగక తింటారేమో అనేసి దేవుడు సెంటర్లో వేసి, ఆదామా నువ్వు ఈ వృక్ష ఫలాన్ని తినకూడదు, ఈ వృక్ష ఫలాన్ని తినిదిన నువ్వు శాపానికి గురి అవుతావు, నువ్వు నిశ్చయముగా చచ్చిపోతావు, నువ్వు ఈ యొక్క వృక్ష ఫలాలను తినకుండా నా పనిలో ఉంటూ ఈ యొక్క ఏదైనా తోటలో ఏ పనులైనా నువ్వు తినవచ్చును. అది మొదటిగా ఆదాము గారికి చెప్పినటువంటి మాట. తర్వాత ఈ యొక్క సాతాను హవ్వ చేత
ఆ యొక్క పాపమును ఏ విధంగా మనము చేయించారో మీరు ఒకసారి చూడగలిగితే ఆదికాండం మరణంతో మనిషి, మన అంశం ఏంటండి? మరణముతో మనిషి. మరణం ఏ విధంగా వచ్చింది, అది దానికోసం మనం అన్వేషిస్తున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఈ సర్పానికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటండి? యుక్తి. అంటే యుక్తిగా అది ప్రవర్తిస్తూ ఉంది. ఏమండి? అది ఆ సర్పముతో, అది క్షమించండి, అది ఆ స్త్రీతో, ఇది నిజమా? నీ తోట చెట్లల్లో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. చూసారా? దేవుడు చెప్పాడు, మీరు తినకండి, తినుదినమన మీరు నిశ్చయంగా చచ్చెదరు. ఆ మాటలనే తీసుకుంటూ, ఆ వాక్యాలనే, దేవుడు చెప్పినటువంటి మాటలనే తీసుకుంటూ మళ్ళీ రిపీట్ చేస్తూ ఏముంటుంది? ఇది నిజమా? క్వశ్చన్ మార్క్. అంటే సాతాను ఎవరినైనా ప్రేరేపించేటప్పుడు, ఎవరినైనా సత్య మార్గం నుండి తొలగించేటప్పుడు వాడు ప్రశ్నలు వేసి మోసపరుస్తాడు. ఇది నిజమా? మీ యేసు శిలువ మీద నిజంగా మరణించాడా? ఇది నిజమా? పరలోకం అసలు ఉందా? ఇది నిజమా? మీరు ఎందుకు ఈ యొక్క క్రైస్తవంలో ఉంటున్నారు, లోకంలో వెళ్ళొచ్చుగా? అంటే వాడు సత్యమైనటువంటి దేవుని మాటలకు దూరం చేయటానికి కుయుక్తి కలిగి ఉన్నాడు. ప్రియులారా, అలాగే హవ్వమ్మ గారి దగ్గరికి వచ్చి ఇది నిజమా అని దేవుడి మాటలే చెబుతూ ఏమంటున్నాడో మీరు చూడగలిగితే, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనేను. అవును, ఒక వృక్షం ఉంది, జీవవృక్షం ఉంది, అది ఏదైనా తోట సెంటర్లో ఉంది, ఆ యొక్క ఫలాలు మేము తినకూడదు, ఈ ఫలాలు తినదినమున శాపం మీ మీదకి వస్తుంది, మీరు నిశ్చయంగా చచ్చిపోతారు అని దేవుడు చెప్పితే, చెప్పినటువంటి ఆ మాటలు సర్పముతో హవ్వమ్మ గారు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 4వ వచనం, అందుకు సర్పము, మీరు చావనే చావరు. చూసారా? దేవుని వాక్యాన్ని వక్రంగా నడిపిస్తుంది. దేవుని మాటలను వక్రమైన మార్గంలో హవ్వకి బోధిస్తూ ఉంది. వాడు కూడా బోధ చేస్తాడు. అందుకే బైబిల్లో ఉంటుంది, దయ్యముల బోధ ఎందు అని అంటాడు. అంటే దయ్యాలు కూడా బోధ చేస్తాయా? ఎస్, దేవుని మాటలను కలిపి చెరిపేటువంటి బోధ ఇది. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవత వలె ఉందుననియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూసారా? ఆ మాట ఎక్కడ చెప్పాడో ఒకసారి మనము చూద్దామండి. 2వ అధ్యాయం 17వ వచనంలో 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించును. అంటే ఆ వృక్షాలు తిన్నప్పుడు తెలివి వస్తుంది. ఇదే మాటలు చెబుతూ, ఆ వృక్షాలు తింటే మీకు తెలివి వస్తుంది, మీరు మంచి చెడ్డలు ఎరుగుతారు. ఏమండి? తర్వాత దేవత వల్లే ఉంటారు. అంటే కొంచెం నిజం, కొంచెం అబద్ధం. వీడు ఎప్పుడు కల్తీయే, వీడెప్పుడు డూప్లికేటే. కొంచెం అబద్ధంగా చెప్తున్నాడు, కొంచెం నిజంగా చెబుతున్నాడు. ఏమండి? ఆ విధంగా హవ్వను మోసపరిచాడు, హవ్వతో స్నేహం చేశాడు, హవ్వతో మాట్లాడాడు. హవ్వమ్మకి ఇది నిజమా అని క్వశ్చన్ మార్కులు వేసి మంచిగా మోసం చేస్తూ
తన యొక్క కుయుక్తితో మోసపరుస్తూ ఉన్నాడు. అలాగే సమాజంలో ఎందరూ వాడి యొక్క గాలానికి బంధించాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, వాడంతా దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేదానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది మనం మొదటిగా గమనించాలి. అవ్వమ్మకు ఏ విధంగా బోధిస్తున్నాడు చూడండి. ఏలయనగా మీరు వాటిని తినుదినమన మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవత వల్లే ఉందరనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. అయితే మొదటిగా దేవుడికి తన పిల్లలు కావాలి అనుకున్నప్పుడు ఈ యొక్క అపవాది దేవునితో యుద్ధం చేసినటువంటి సంగతి మనకు తెలుసు. నువ్వు పిల్లల్ని కావాలనుకుంటున్నావా? ఈ పరలోకాన్ని మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నావా? అయితే నేను నీ పిల్లల్ని నీకు దక్కనేయను. నీ పిల్లల్ని నీ పరలోకానికి రానివ్వను. వాళ్ళని పాపములో పడేస్తాను, వాళ్ళని మరణంలో బంధిస్తాను. ఇది దేవునితో వాడు చేసినటువంటి యుద్ధాను, అలాగే ఛాలెంజ్. నువ్వు ఏదైనా తోట వేశావు, నీ పిల్లలకి నీ మాటలు చెప్పావు. అయితే ఏదైనా తోటలో ఒక చెట్టును వేయి, ఆ చెట్టును వాళ్ళు తినకుండా నువ్వు ముందుగా చెప్పు. నీ మాట వింటారో నా మాట వింటారో. నేను వాళ్ళని మోసపరిచి ఎలాగైనా చేస్తాను, ఎలాగైనా నాశనం చేస్తాను అని దేవునితో వాడు ముందుగా మాట్లాడుకునేటువంటి సందర్భాలు. అలాగే ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు చెప్పినటువంటి మాటలకు వ్యతిరేకంగా, దేవుడు వాక్యానికి విరుద్ధంగా జీవించి ఆ యొక్క సర్పము యొక్క కుయుక్తిలో పడి హవ్వమ్మ తిని ఆ యొక్క ఫలాలను తిని ఆదాము గారు కూడా ఇచ్చింది. ఆదాము గారికి ముందు తెలియదా? నువ్వు తినిదినమన నిశ్చయంగా చచ్చిపోతావు అంటే, నువ్వు తినిదినమన నిశ్చయంగా చచ్చిపోతావు అని దేవుడు చెప్తే ఆదాము గారు హవ్వమ్మ ఇచ్చినప్పుడు ఎందుకు తింటున్నాడు? చూసారా? ఎలాగైనా మోసపరిచాడు, ఎలాగైనా వాళ్ళని మభ్యపెట్టాడు. ఆదాము గారు కూడా పాపానికి సిద్ధమయ్యాడు. హవ్వమ్మ పాపం చేసింది, తర్వాత ఆదాము కూడా పాపమునకు సిద్ధమయ్యాడు. తిన్నాడు అంటే దేవుని వాక్యాన్ని వదిలేశాడు, దేవుని మీద భయము వదిలేశాడు, దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. అది ఏ విధంగా చూపించిందో మళ్ళీ 6వ వచనం మనం చదువుకుంటే, స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిదనియు కన్నులకు అందమైనదయు వివేకమిచ్చు రమ్యమునదినై ఉండుట చూచినప్పుడు, అంటే రమ్యంగా ఉండేదిలా చూపించాడు. అలాగే మనకు కూడా ఈ లోకం ఎంతో విశాలంగా ఉంది అని చూపిస్తాడు. అలాగే మనకు కూడా ఎందరో ఎన్నో విధంగా జీవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని మనకు చూపిస్తాడు, చూపించి మోసపరుస్తాడు, చూపించి పాపములో పడవేస్తాడు. అందుకే కన్నుల మీద వాడికి ముందుగా టార్గెట్ ఉంటుంది. మన దేహంలో కన్నే వెలుగు కాబట్టి ఆ వెలుగు మీదే వాడి టార్గెట్. నీ యొక్క దేహమునకు నీ కన్నే వెలుగు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే ఈ కన్నులు, ప్రధానమైనటువంటి ఈ కన్నులు చూపించి మోసపరిచే విధం, రమ్యంగా అందమైనదిగా ఈ లోకాన్ని కూడా మనకు కూడా వాడు చూపిస్తాడు. అంటే చూపించి పాపం చేపిస్తాడు. అలాగే ఒకరోజు దావీదు గారు కూడా ఏ విధంగా చూపించి పాపం చేశాడో, మనము చూసి పాపం చేశాడో మనము చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు అందరినీ పంపగా, వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు
పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె ఆమె సౌందర్యవతి. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూసారా, చూపించాడు. బహు సౌందర్యవంతంగా ఉంది, నువ్వు ఎలాగైనా పాపం చేయాలి, నువ్వు ఎలాగైనా తప్పు చేయాలి అని వాడి ప్రేరేపణ. దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తె హిత్తీయుడకు ఉరియాకు భార్య అయిన బెత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. చూసావా, చూపించి పాపము చేపించే రకం సాతానుగాడు చేసేది. మనకు కూడా ఎన్నో విషయాల్లో ఎన్నో యొక్క అమ్మాయిలను లేదా శరీర ఆకర్షణలను చూపించి మీరు తప్పు చేయాలి, మీరు తప్పుడు మార్గంలో నడవాలి అన్నది వాడి యొక్క కుయుక్తి. అలాగే అందంగా రమ్యంగా పండును చూపించి హవ్వమ్మకు చెప్పి మోసపరిచి మరణాన్ని మనకు ప్రసాదించిన దౌర్భాగ్యుడండి వాడు. మరణాన్ని ప్రసాదించాడండి. ఏ విధంగా ఏ విధంగా వచ్చింది, ఈ లోకానికి మరణం ఏ విధంగా వచ్చింది అని చాలామందిని అడిగితే సమాధానం ఉండదు. కానీ బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. ఆదికాండం, మళ్ళీ రండి, ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరుపు ఆకులు కుట్టి తమకు కచడములు చేసుకునేది. అంటే అప్పటికి శరీరం మీద దుస్తులేమీ లేవు. వాళ్ళకి తెలివి జ్ఞానము, ఈ యొక్క దేహం మీద ఉన్నటువంటి తెలివి జ్ఞానము లేదు. వాళ్ళ కన్నులు తెరవబడినప్పుడు, శాపం వచ్చినప్పుడు, ఆజ్ఞ అతిక్రమించినప్పుడు, అనగా పాపము చేసినప్పుడు. బైబిల్లో ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ విధంగా వాళ్ళు చేసినప్పుడు ఏ విధంగా ఉన్నారో మనం చూడగలిగితే 8వ వచనం. చల్లపూటన ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుట రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఎందుకండి దాక్కున్నారు? పాపం చేశారు కాబట్టి, ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి, దేవుని మాటను పక్కన పెట్టేశారు కాబట్టి, సాతానుతో జతకూడి శాపాన్ని కొని తెచ్చుకున్నారు కాబట్టి. అప్పుడు ఏమంటున్నాడంటే దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు ఆదామా, ఎక్కడున్నావు? అందుకతడు, నేను తోటల్లో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినను. చూసారా, మొదటిగా భయము లేదు, దేవునితో సమాధానం కలిగి జీవిస్తున్నటువంటి కాలం, మొదటిగా దేవునితో ప్రేమ కలిగి జీవిస్తున్నటువంటి కాలం, దేవుని యొక్క దయలో ఆయన యొక్క బలిష్టమైన రెక్కల చాటున దీన మనసులో ఉన్నటువంటి కాలం. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో, ఎప్పుడైతే తప్పు చేశాడో భయపడి దాగుకుంటున్నాడు. అలాగే మనం కూడా పాపం చేస్తే దేవునితో ఉన్నటువంటి సఖ్యత కోల్పోతామండి. బాప్తిసం పొందిన మనము మళ్ళీ పాపం చేస్తే దేవుడు అనుగ్రహించిన కృప నుంచి తప్పిపోతాం. కాబట్టి పాపానికి మనము దూరంగా ఉండాలి. తర్వాత 11:10 అందుకతడు, నేను తోటల్లోని స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని. అందుకైనా నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు? మునుపు నిన్ను సృష్టించినప్పుడు నువ్వు దిగంబరగానే ఉండలేదా? ఇప్పుడు నీకు తెలిపిన వాడు ఎవడు? నీకు ఎలా తెలిసింది? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివా? దేవుడికి తెలియదా? దేవుడికి తెలియదంటారా ప్రేమైన దేవుని పిల్లలారా? తింటివా అని మళ్ళీ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నాడు దేవుడు? అంటే ఆదాము గారు చెబుతారో చెప్పరో అని, ఆదాము గారు ఏ విధంగా మాట్లాడతాడో అని. నువ్వు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు, చూసావా, నీవు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ ఫలములను కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. నన్నే చేయమంటావు? నువ్వే కదా నా యొక్క ప్రక్కటెముకలో నాకు విరిచి ఒక అందమైనటువంటి శరీరాన్ని పొందుపరిచి నాకు జత చేసినటువంటి ఒక స్త్రీ. నువ్వే కదా ఇచ్చింది ఆ స్త్రీని.
ఆ స్త్రీ చేసింది, ఆమెను అడుగు అన్నప్పుడు ఆ దేవుడు ఏమంటున్నారు చూడండి, 13 వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటిని. నన్నేం చేయమంటావు? నువ్వు చేసినావు సర్పం. అంటే పాపాలని ఒప్పుకోకుండా కప్పుకుంటూ ఎదుటి వాని మీద పాపాలని నెట్టేస్తూ ఉన్నారు. సమాజంలో కూడా మనము చూడగలిగితే నీ వీడు తప్పు చేసినది ఎవడరా అంటే ఇలా చూపిస్తాడు. అంటే ఎదుటివాడిని చూపించే గుణము వాడికి ఉంది, కానీ వాడి వైపుకున్నటువంటి ఏళ్ళను గ్రహించే గుణం వాడికి లేదు. తప్పు ఎవడు చేశాడు అంటే ఎదుటివాడు చేశాడు అంటాడే, కానీ ఈడు తన దృష్టిలో తాను నీతిమంతుడుగా ఉన్నాడు. ఆదాము గారు పాపం చేశారు, దేవుడికి తెలుసు, కానీ అడుగుతున్నాడు, నీవు తింటివా? అప్పటికైనా చెప్పాడా? పాపమును కప్పుకున్నాడు. ఏ విధంగా కప్పుకున్నాడో మనం చూడగలిగితే యోబు గ్రంథం యోబు గారు ఆదాము గురించి చెబుతూ, యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, అంటే ఆదాము గారు ఏం చేశారు? దోషం చేశారు, పాపం చేశారు, దాచిపెట్టుకొని. ఆదాము గారు పాపం చేసి ఏం చేశాడు? దాచిపెట్టాడు. దాచిపెట్టి ఎదుటి వాళ్ళని చూపిస్తూ ఉన్నాడు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసముఖమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకున్న ఎడల పరమనున్న దేవునికి దృష్టికి నేను వేషధారినగుదును. ఆదాము గారు వేషధారిని అయిపోయాడు. ఆదాము గారు పాపము చేసి కప్పుకున్నారు. ప్రియులారా, పాపం చేసినప్పుడు ఆయన దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. అతిక్రమములు చేసిన వాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు వర్ధిల్లను. తప్పులు అందరూ చేస్తారండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నారు. అలాగే నేను కూడా పాపినేనండి. అందరూ పాపం చేశాం, కానీ దేవుని యొద్దకు వచ్చి ఆయన యొక్క పాద చెంత మోకాలు ఊని, తండ్రి నా యొక్క తప్పులను మన్నించు తండ్రి అని అడిగితే ఆయన క్షమించేవాడు. ఆయన ఎలా క్షమించేవాడు అని మనం చూడగలిగితే ఆయన ఎంతైనా క్షమించేవాడు. ఆయనలో క్షమాగుణం ఉంది, ఆయనలో క్షమాన గుణం ఉంది. అదే విషయాన్ని దావీదు గారు చెప్తూ కీర్తనల గ్రంథం ఆయన ఏ విధంగా క్షమిస్తాడో మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం ఆయనలో క్షమాగుణం ఉంది, ఆయన గొప్పవాడు అంటూ ఆయన ఏ విధంగా దేవుని గురించి దేవుని మాటలు చెబుతున్నాడు మనం చూద్దాం. ప్రేమైన దేవుని పిల్లారా, కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 10వ కీర్తన గ్రంథం 86వ కీర్తన అండి. కీర్తన గ్రంథం 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. చూసారా, ఆయనలో దయాళుత్వం ఉంది, ఆయనలో క్షమాగుణం ఉంది. ఆయన మనల్ని క్షమిస్తాడు. మన పాపములను కప్పుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టితే. అలాగే ఆదాము గారు ఒప్పుకొని ఆయన పాద చెంతపడి, ప్రభువా అవును తండ్రి, నువ్వు చెప్పావు నాయనా, నేను తప్పు చేశాను తండ్రి అనే మోకాలు నువ్వు వచ్చినంటే మనకు మరణం అనే శాపం వచ్చేది కాదు.
ఆదాము గారు తప్పు చేశారు, హవ్వమ్మ గారు తప్పు చేశారు కాబట్టి ఆయన ద్వారా మనము మరణాన్ని పొందుకున్నామని మీరు ఎరగాలి. ఆదాము గారు చేసినటువంటి పాపము ద్వారానే ఈ లోకమునకు మరణం వచ్చింది, ఈ లోకమునకు మరణం అనేటువంటి శాపం వచ్చింది. అప్పటి నుంచి భూమి శపించబడింది. ప్రియులారా, దేవుడు సృష్టించినటువంటి ఈ భూమిలో ఒక్క ముళ్ళైనా అప్పటికి లేదండి. ఎప్పుడైతే హవ్వను కుయుక్తి చేత సాతాను మోసపూరిచి వాడు చెప్పినటువంటి మాటలకు లొంగిపోయి వాడు చూపించినటువంటి ఆ యొక్క పండ్లను తిని పాపము చేసినప్పుడు శాపం వచ్చింది. ఒక్క ముళ్ళు కూడా మొలవని ఈ భూమి మీద ఎలాగ మనము ఆ యొక్క శాపం వచ్చిందో మనం చూడగలిగితే అదే ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనము నుంచి చదువుకుందామండి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పక్షులన్నిటిలో భూజంతువులన్నిటిలో నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఇది పాముకు వచ్చినటువంటి శాపం అండి. అప్పటికి పాముకు కూడా కాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ముందు జంతు మాదిరిగానే అది ఉంది, తర్వాత ప్రాకేటువంటి ఆ యొక్క సర్పము కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఇది పాముకు వచ్చినటువంటి శాపం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమి మీద కొట్టుదు అని చెప్పిను. ఆయన స్త్రీతో నీవు ప్రయాసమును నీ గర్భవేదమును నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పాను. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడింది. అంటే నేల కూడా ఈ యొక్క శాపములో ఈ నేల కూడా భరించింది. అంటే శాపము నేలకు కూడా వచ్చింది. చూసారా, ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అప్పటికి నీవు సేద్యం చేసేది ఏమీ లేదు, ఈ యొక్క తోట పొలంలో ఏదైనా తినవచ్చును అని దేవుడు చెబితే, శాపం వచ్చిన తర్వాత నువ్వు కష్టపడి సేద్యం చేసి దున్ని నువ్వు పండించుకొని నువ్వు ఆహారాన్ని తినాలి. ఏమండి, ప్రయాసంతోనూ నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. చూసారా, అప్పటికి భూమి మీద ముళ్ళు అనేటివి లేవండి. శాపం వచ్చిన తర్వాత ముళ్ళు కూడా వచ్చాయని ఈ సందర్భంలో మీకు తెలియజేయాలి. ఈ సందర్భంలో మీరు తెలుసుకోవాలి. ప్రియులారా, తర్వాత నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖమును చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఇలా మరణముతో మనిషి ఉన్నాడు. మరణము ఈ విధంగా భూమి మీదకి వచ్చింది. ప్రియులారా, ఆదాము గారు తప్పు చేసినప్పుడు, తినకూడదని జీవరక్ష ఫలములను తిన్నప్పుడు పాపం వచ్చిందండి. అలాగే ఈ యొక్క పాపము మీకు ఇంకా వచనాలు కావాలంటే రోమిలికి రాసిన పత్రిక, మరణం ఏ విధంగా వచ్చిందో మనం చూడగలిగితే రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమిలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించును అన్నాడండి. అంటే ఒక్క మనుషుని ద్వారా, అనగా ఆదాము ద్వారానే పాపము, అలాగే పాపం వలన వచ్చు జీతము మరణం. పాపము వలన వచ్చు జీతము మరణం. ఆ మరణాన్ని మనకు గిఫ్ట్గా ఆదాము గారు ఇచ్చారండి. దేవుడు సృష్టించినప్పుడు అసలు మరణం అనే ప్రసక్తే లేదండి. ఇది తెలియాలి. అంటే కొందరు చెప్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచి నేను వినేది, ఇది ఇంతేనైనా దేవుడు సృజించాడు అంటారు. దేవుడు సృజించలేదు. తప్పు చేసినప్పుడు మనమే తెచ్చుకున్నటువంటి మరణం. నువ్వు మారాలి, మారు మనసు పొందాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు కోరుకుంటూ ఉంటే ఒళ్ళు కొవ్వెక్కి పాపం చేసి పాతాళానికి పోతే దేవుడా కారణం? ఆలోచించండి. మనకు స్వేచ్ఛనిచ్చాడండి దేవుడు, బంధించలేదు. ప్రేమను చూపించాడండి. ఆయన కరుణ మన మీద ఉందండి. ఆయనకు దినదినము వాత్సల్యం పుడుతుంది కాబట్టి నువ్వు ఇంకా జీవిస్తున్నావు, నేను జీవిస్తున్నాను.
కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు సృజించినప్పుడు మరణమే లేదు. శాపం వచ్చింది, తర్వాత వచ్చినటువంటి ఆజ్ఞ అతిక్రమించినటువంటి ఆదాము గారు ద్వారా వచ్చిందే మరణం. ఏమండి, ఎట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది ఆయన ద్వారానే. తర్వాత మరణము ఈ లోకములోనికి ప్రవేశించింది. అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. చూసారా, మరణం అందరికీ సంప్రాప్తం అవుతూనే వచ్చింది. ఈ యొక్క సంప్రాప్తి అవుతున్నటువంటి దీనిలో మరణాన్ని ఎవరు ఏ విధంగా ఎదుర్కొన్నారో ప్రియులారా, ఎవరు ఏ విధంగా దాని బారులో పడి వచ్చినటువంటి ఈ శాపానికి ఎందరూ యొక్క గొప్ప వాళ్ళు, గొప్ప చరిత్ర కలిగిన వాళ్ళు ఎలా మరణించారో, వాళ్ళ యొక్క జీవితంలో మరణముతో ఏ విధంగా ఉన్నారో, అలాగే ఈ మరణాన్ని ఏ విధంగా జయించాలో మనము వచ్చేటువంటి రోజున, లేకపోతే వచ్చేటువంటి ఇంకొక దినాన మనము ఆలోచిద్దాం. మొట్టమొదటిగా ఇప్పుడు మనకు ఒక అంశం అర్థమైంది. దేవుడు చెప్పినటువంటి పని చేయక ఆదాము గారు ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇందులో సాతానుగాడు వాళ్ళని మోసపరిచి దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించాలని వాళ్ళకు బోధించాడు. అలా బోధించినప్పుడు మరణము మన అందరికీ సంప్రాప్తమయ్యిందని, లోకములోనికి అప్పటి నుంచే పాపం వచ్చిందని, ఈ యొక్క పాపము ద్వారా భూమి కూడా శపించబడిందని, స్త్రీ యొక్క గర్భవేదన ఎక్కువగా హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మరణం వచ్చినటువంటి కారణాలు. మరణము మనిషిని బంధిస్తున్నటువంటి కారణాలు. వచ్చే రోజున ఇంకా అనేకమైనటువంటి మాటలు, దీని బారిన ఎందరైతే పడ్డారో ఆ మాటలన్నీ మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు కూడా ఈ వాక్యాన్ని వినేందుకు ఆశపడాలని మీ సహోదరుడిగా నా మాటలు ప్రేమపూర్వకంగా మీకు వినతి చెల్లిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీవు సృష్టించిన నరుడు పాపము చేసి ఆయన గర్భంలో ఉన్నటువంటి మా అందరకు ఆ యొక్క మరణ శాపమును బంధించాడు. మరణ శాపమును మా అందరికీ గిఫ్ట్గా ఇచ్చారు. ప్రభువా, నీవు సృష్టించినటువంటి మనిషికి మరణం మొదటిలో లేదు. యుగయుగాలు నీతో పాటు ఉండాలని, నీ ప్రేమ పంచుకొని నీ కృపలో ఉండాలని నీవు కోరుకుంటే, సాతాను కుయుక్తితో హవ్వను మోసపరిచి తండ్రి ఆదాము గారికి తినకూడనటువంటి ఫలాలని ఇచ్చి తినిపించి పాపము చేసి మరణాన్ని లోకమునకు తీసుకుని వచ్చారు. అయితే ఈ మరణమును గురించినటువంటి ఇంకా అనేకమైనటువంటి మాటలను ప్రభువా నీ పిల్లలకు నేర్పించడానికి నాకు సహాయం చేయమని, మాకు ఈ మరణం విషయంలో మంచి ఆలోచన ఇచ్చినందుకు, నీ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తుతులు స్తోత్రములు నీకే అందిస్తూ, మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను ప్రభు. ఆమేన్. అందరికీ వందనాలు.